అవునండి, నిన్నంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఎందుకు? ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది. టెన్షన్ పడ్డావా? దానికి టెన్షన్ పడలేదండి, పక్కింటి ఆవిడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకు ఎక్కువ టెన్షన్ పడ్డాను. అవునండి, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? అప్పుడంటే GPS టెక్నాలజీ లేదు, ఏదో రాంగ్ డైరెక్షన్ లో వచ్చినా అనిపిస్తుంది. ఎవడురా నువ్వు? నన్నంత మాట అంటావా? అబ్బొద్దు, కొట్టకే దండం పెడతా ప్లీజ్. నువ్వు వచ్చింది రాంగ్ డైరెక్షన్ కాదురా, ఇట్లా నిల్చున్నావు చూడు, ఇది రాంగ్ డైరెక్షన్. అటు తిరుగు, అటు తిరుగు, అటు తిరుగు. బాబాయ్! ఏంటండి జుట్టు? ఇది అమ్మోరికత్తి నన్ను. పిల్లలు చాలా ఎదిగిపోయారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. తొందరగా నాకు పెళ్లి చేసేయండి నాన్న. నువ్వు చూసేది పెళ్లి కాదురా, పెళ్ళైన తర్వాత చూసినావా, అది అసలైన పెళ్లి అంటే. అంటే ఏంటన్నా నాకు అర్థం కాలే. ఇప్పుడు అర్థం కాదు, పెళ్ళి అయితే చూసినావా అప్పుడు అర్థం అవుతుంది. నాకు కూడా పెళ్ళి అయ్యాకే అర్థం అవుతుంది. లేదమ్మా, నీకు కాదు అర్థం కావాల్సింది, నువ్వు చేసుకుంటారు చూసినావా అతనికి అర్థం అవుతుంది. ఏం చెప్పావురా? వదిన గారు నమస్తే. నమస్తే వదిన గారు. బాగున్నారా? బాగున్నా వదిన గారు. అవును, మీ పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు అని చెప్పారు, వచ్చారా? వచ్చారు, ఉండండి పరిచయం చేస్తాను. పిల్లలు ఏమండి, మన పిల్లలకి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, వాళ్ళు చాలా బాగున్నారు చూడండి. అవునే, అమ్మాయి చాలా సన్నగా ఉన్నది, మనని దెబ్బలు కూడా తక్కువ కొడుతుంది. మా పిల్లలు కూడా పరిచయం చేస్తా. పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా చాలా అందంగా ఉన్నారండి. మన పిల్లల్ని వాళ్ళ పిల్లలకి అడుగుదామా? వదిన గారు, మీకు విషయం అడగాలి. నేనే మిమ్మల్ని ఒక విషయం అడగాలి. లేదు, ఒక్కసారికి నాకు ఇవ్వండి, నేను చెప్తాను. సరే చెప్పండి. మా పిల్లల్ని మీ పిల్లలకి ఇచ్చి చేస్తే పెళ్లి బాగుంటుంది అనిపిస్తుంది. వదిన, నేను కూడా ఇదే అనుకున్నా తెలుసా. అయితే మంచి ముహూర్తం చూసుకొని పెళ్లిళ్ళు చేసేద్దాం. మళ్ళా ముహూర్తాలు వద్దమ్మా, అమ్మాయి నాకు నచ్చింది, నీకు నచ్చాడు, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఆశీర్వదించండి అమ్మా. ఆశీర్వదించండి నాన్న. అమ్మా సార్, మీరు కూడా ఆశీర్వదించండి. వదిన గారు, పెళ్ళైతే అయిపోయింది, పిల్లల్ని మా ఇంటికి ఒక రోజు ఉంచుకుంటాను. ఫస్ట్ మా ఇంట్లోనే ఉంటారు, రండిరా. రండిరా రండిరా, ఏంటి రండిరా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా ఇంట్లోనే ఉంటారు. ఫస్ట్ మా ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో ఉండాలి. ఇలా వద్దు, బొమ్మ బొరిసేద్దాం. ఎవరికి బొమ్మ వస్తుందో వాళ్ళ ఇంట్లోనే ఉందాం. నీకేంటి బొమ్మ? బొమ్మ. నీకు బొమ్మే. బొరుసు. అమ్మ బొమ్మ. బొమ్మ, మాకు బొమ్మ వచ్చింది, బొమ్మ వచ్చింది. మండుతున్నట్టుంది. రారా. నువ్వేంట్రా బొమ్మలా నిల్చున్నావు? బొమ్మలాట జరుగుతుందా? బొమ్మలాట. లోపలికి లోపలికి నడు, లోపలికి నడు. ఏవండి, నిన్న మీతో 7 అడుగులు నడిచాను కదా, నా కాళ్ళు వస్తున్నాయి, కొంచెం కాళ్ళు నొక్కరా. కాలే కదా, సరే. అయ్యో ఏమండి, మన అల్లు చూడండి, బిడ్డ కాళ్ళు నొక్కుతున్నాడండి. నా లెక్కనే. ఎలాగెలాగా? అయ్యో నా అల్లుడు. ఏవండి, ఏంటే? జీలకర్ర బెల్లం పెట్టారు కదా, తల నొప్పి వస్తుందండి, కొంచెం ఆయిల్ రాయిరా. అయ్యో, దాన్నే ఉంది బంగారం, కూర్చో, ఆయిల్ రాస్తా. చిగ్గు శర మూన మానం బతుకు మనిషి బతుకు పుట్టినవా? ఏందిరా నీ పుట్టుక? ఆయిల్ పెట్టినమ్మా, అంతే. సిగ్గు. తప్పేం లేదు, నన్ను చూసి పెరిగింది అట్లా. నా కొడుకుతో సేవలు చేయించుకుంటా, నా మొగుడుతో ఆయిల్ రాయించుకుంటే సిగ్గు లేదా రే నీకు? నీకు సిగ్గు లేదా? మా అమ్మని అంత మాట ఉంటావా? అబ్బా అమ్మా, ఈ గ్యాస్ సిలిండర్ నన్ను చంపేస్తుంది, రావే త్వరగా. గుమ్మలు గుయ్యంటే నీకు. నా బిడ్డనే కొడతావా?
ఓకే 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 నువ్వు మనిషివా పశువా? పాప ఈడ 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 ఓకే అయిపోయింది వాడు పగపగ నవ్వుతున్నాడు. ఏరా అది నన్ను కొడుతుంటే నీకు నవ్వు వస్తుందా? ఇప్పుడు నేను నవ్వుతా. అత్తయ్య ఈ రోజు వేరే రోజు కదా, మా ఇంట్లో ఉంటాము. అల్లుడు గారు అత్త. నా బిడ్డను మంచి చూసుకోండి. అమ్మా నేను కూడా పోయేస్తా. పో ఈడ పని చేయండి సరిపోక ఆడ నీ అత్తకాడ పోయి పని చేస్తావా? మొగోన్ లక్క వాళ్ళతో సేవలు చేయించుకో, అంతేగాని నల్లి కుట్లడానికి ఇంకా నువ్వు సేవ చేసినావు అనుకో. బక్కడు అన్నాడు అత్తయ్య అల్లుడు గారు చూసారా సార్, మా అల్లుడు గారు మా కూతురు భుజం పైన చేసి ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. వీళ్ళకి ఎవరి దిష్టి తగలొద్దు. థ్యాంక్ యూ అత్తయ్య. అమ్మా మేము కూడా వచ్చామే. ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా చెయ్యి పట్టుకోవాలా? అదేమన్నా చిన్న పిల్లలారా? చెయ్యి ఉంచండి. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. లోపలికి రండి. ఏం చేస్తున్నావే? బట్టలు ఉతుకుతున్నా అండి. ఏమైంది ఇంట్లో వాషింగ్ మిషన్ పని చేయట్లేదా? వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయిందండి. ఓ షేట్, దాందే ఉంది. టీవీ నేను పిండుతాను, వాటర్ పై. త్వరగా రండి, ఇలా చూడండి. ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు అల్లుడు గారు. మీరు ఎప్పుడన్నా హెల్ప్ చేసారు? అట్లా హెల్ప్ చేసిన సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. వెంకీ సూపర్ వెంకీ. ఏమండి, ఇంట్లో అందరికి వంట చేసి పెట్టాలి కదా, లేట్ అవుతుంది. నాకు కొంచెం కూరగాయలు కట్ చేయడానికి హెల్ప్ చేస్తారా? దాని ఉంది, దా కట్ చేద్దాం. కూరగాయలు వస్తున్నమ్మా, ఆడాడు కూరగాయలు. నీ పీనికెళ్ళ నీ ముక్కులు దూది. మా ఆయన కొడతారేంటి హెల్ప్ చేస్తుంటే? నువ్వేమవుతావే? ఇంతకొచ్చే నువ్వు నన్ను నన్నేమవుతావా? ఇంటికి అమ్మొచ్చింది. నా బిడ్డను కొట్టడానికి నువ్వు ఎవరివి? నీ బిడ్డనే కాదు, నిన్ను కూడా కొడతా. కొట్టు. కొడతాను పూజ చేసుకుంటుంది ఏంద్రా ఇది? ఎట్లా? పెళ్ళని కొడుతుంటే నవ్వుతున్నా. ఏమైనా బార్కో ఇంకా నీకు తెల్లారలేదా? రావా రాబుద్ది అయితే లేదు అక్కడికి వెళ్ళి. అల్లుడు గారు దాంట్లో ఏమని చూడవా? అంటే కొత్తగా పెళ్ళయింది కదా అత్తయ్య, మీ అమ్మాయికి రింగ్ తీసుకొచ్చా. 20 సంవత్సరాలు మోసి కానీ పెంచితే ఒక బొంగులో చికెన్ తేలేదు కానీ ఈ బొంగులో మొగానికి గోల్డ్ రింగ్ అంట. పెద్ద మాట అన్నాడు సరాడు. నీ బతుకుల బరే, నీ దినాలు గాను, నీ సావు గాను, నీ పీని గల, నీ ముక్కుల దూది, నీ తలకాడ దీపా. నా అల్లుడు నన్ను అనుకో ఇంకొక మాట. బిడ్డను చిన్న కథ కదిరిద్యా. ఆపండమ్మా ఆపండి. ఏంటి గొడవంతా? ప్రశాంతంగా ఉండి కాలనీలో రచ్చ చేస్తారా? తమరెవరు సార్ మీరు? ఈ ఏరియా కార్పొరేటర్ కనకారావు. ఓ కనకారావు. దెబ్బలాడుకుంటే అమ్మలు ఏం చేస్తున్నారు? నా బిడ్డను
నన్నే కొడతారా? కార్పొరేటర్ సంగతి ఏంటో చూపిస్తా. ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తా. ఎస్ఐ గారు తొందరగా రండి, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంది గొడవ? అడవులో పనిచేస్తారు. ఇటువంటి చిన్న చిన్న గొడవలు ఎస్ఐ నువ్వు చూసుకోవాలి కానీ కానిస్టేబుల్ నన్ను పిలుస్తావా? ఏంట్రా మల్లేశం? అమ్మ నువ్వా? అమ్మ నీ గురించి కొత్త ఎస్ఐ అమ్మ నన్ను తీసుకొచ్చిందమ్మా, నేను చెప్పుకుంటా. అసలు నీ కేసు పెట్టింది ఎవడు? మన గల్లీ కార్పొరేటర్ సార్. కార్పొరేటర్ కాదు సార్, కార్పొరేటర్. కార్పొరేటర్ ముందు వాని బొక్కలేయాలి తీసుకురా. కంటిన్యూ. నాళ్ళు అంటావే నువ్వు? రే 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 నీ అమ్మ గిట్లయితే మీ ఇంట్లో మేము ఉండవు. రావే రావే, మేము వెళ్ళిపోతున్నాం. నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతుండే వాళ్ళు రాదే, మేము పెడతాం. మీకు విడాకులు ఇస్తారా? మీ సాగు మీరు సాగుండి. అందుకే వదిన కన్న కొడుకుల్ని కట్టుకున్న మొగుడిని నమ్మొద్దంటారు. పక్క గల్లీలో చీరల షాప్ ఓపెన్ అయిందంట, 500 డిస్కౌంట్ ఉందంట. ఆ కొరుకుందప్ప వదిరా. అనుష గారు మీకు ఎలా అనిపించింది? ఫ్యామిలీ షో అని పిలిచారు, బట్ దీనికి వేరే పేరేమన్నా వైఫ్స్ కి ఇన్స్పిరేషన్ అని పెట్టుంటే బాగుండేది అనిపించింది. మాకు ఒక పాప బాబు ఉన్నారు. ఇప్పుడు నేను ఏ ఇంటి అత్తగారి క్యారెక్టర్ తీసుకోవాలి అన్నది ఆలోచిస్తున్నాను. సూపర్ అండి. శివ గారు మీకు ఎలా అనిపించింది? ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ అండి, మామూలు ఎంజాయ్ గారు. వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్. నవదీపన్న మీకు ఎలా అనిపించింది? అద్దిరిపోయింది అసలు. కాన్సెప్ట్ బాగుంది, రివెంజ్ మోడ్లు అన్ని చాలా బాగున్నాయి. టిల్లు అండ్ శోభ అయితే బెండ్ తీసి అసలు డైలాగులు కుక్క తిప్పుకోకుండా చెప్పి హై ఎనర్జీతో అంతసేపు చేయడం చాలా కష్టం. చాలా బాగుంది, టెరిఫిక్ ఉంది, ఫెంటాస్టిక్. ఇట్ వాజ్ కంప్లీట్ ఆల్ రౌండర్, ఎవ్రీ క్యారెక్టర్ వర్క్. పెళ్ళైన తర్వాత కొడుకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అల్లు దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాంట్లో అసలు టిల్లు అండ్ శోభ ఇచ్చి పడేశారు. వెంకీ సూపర్. చాలా బాగా రాశారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంటే ఎవరికి ఏమేం పాత్ర ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇస్తే వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి డీటెయిల్గా కూర్చొని బాగా ఏమంటారు మనసు పెట్టి రాసినట్టు అనిపించింది. మహేష్ గారు మీకు జడ్జెస్ ఇమీడియట్ గా సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? టిల్లు అండ్ శోభ, శోభ అండ్ టిల్లు. భాస్కర్ జ్ఞాని. భాస్కర్ గారికి కొద్దిగా బద్ధకం ఎక్కువ. ఈ జ్ఞాని గారికి ఉండదో నాకైతే తెలియదు. ఈ బద్ధకం పోవడానికి నవదీపన్న కొండల్లో నుంచి ఏదో దీపం తీసుకొచ్చి ఇచ్చాడంట. అసలు ఆ దీపం ఏంటి, అందులో ఏముందో మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ జ్ఞాని భాస్కర్ ఆన్ స్టేజ్. బిందు మేడం నమస్తే. 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 నాకంటే బద్ధకం కాబట్టి చేతులు లేపలే, మీకేమన్నా బద్ధకమా? అరే నీతో నాకెందుకు రా పొద్దున్నే. నమస్తే. అట్లుంటది మనతోని. సుప్రీత ఇటు రా ఒకసారి. జరా దురద పెడుతుంది గోకు. నువ్వు సామాన్యుడు కాదురా. చెప్పలే అన్న, ఎప్పటి నుంచో గోకుతుందంటే ఓ నమ్మలేడు. రియల్ లైఫ్ లో చూపించిన. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. అందంగా ఉంటే వాళ్ళ మీద పడుతూనే ఉంటారు. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అన్న, తెలుస్తుంది. అయితే నా చేతి కింద ఒక పనుడు ఉంటే బాగుంటది అనిపిస్తుంది. ఒక పనుడు ఉంటే చూడవా అన్న? పనోడు అంటే గుర్తొచ్చింది, మొన్న నేను నేపాల్లో టిబెట్ దాకా బైక్ వేసుకుని వెళ్ళినప్పుడు పంచర్లు పడ్డాయి. పంచర్లు పడితే నేను కూడా నీలాగే, నాకు బద్ధకం లేదు కానీ పంచర్ అంటే మరి ఇప్పుడు ఆ ఎండలో మనం జాకెట్ అంతా తీసి చెయ్యాలి కదా. సో అక్కడ టిబెట్ మాంక్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనిపిస్తే వాళ్ళని అడిగా, బ్రో ఇలాగ ప్రాబ్లంగా ఉంది ఏంటంటే వాళ్ళు ఒక ఐటెం ఇచ్చారు నాకు. ఆ ఐటెంని ఇలా రుద్దంగానే దాంట్లోంచి ఒక పనోడు వచ్చాడు. ఆ పనోడు వచ్చి నా బైక్ ముందు వెళ్తుంటే పంచర్ పడబోతున్న పరిస్థితి ఉన్న అప్పుడు ఆడు ముందుకెళ్ళి అది తీసాడు కింద నుంచి. పంచర్ పడినవ్వలేదు. అది ఏమన్నా నీకు తెచ్చా నేను అక్కడ నుంచి టిబెట్. ఆ పనుడు కావాలన్నా నాకు. పనోడు కావాలా, ఐటెం కావాలా? ఐటెం కావాలి. ఐటెం కావాలా?
కళ్ళు మూసుకొని 3 సార్లు నా పేరు జపించు. నవదీప్ అన్న, నవదీప్ అన్న, నవదీప్ అన్న. ఓకే రెడీ. ఇదిగో. ఎస్. అరే తీసుకురారా. నువ్వు దీనివా? కాదు గాని. ఏంటి భయ్యా నువ్వు సగం పైన బ్లూ ఉంది, మధ్యలో బ్లూ ఉంది, ముఖం అలా ఉంది. అంటే మొన్న ఎండలు గట్టి కొట్టాయి కదా, కొంచెం టైన్ అయిపోయింది. నేను ఎందుకు పిలిపిస్తానంటే చెప్పు, నీకేం కోరికలున్నా తీర్చేస్తా. అవి కావు. అట్లేం లేదు నాన్న. ఇప్పుడు మనకి నువ్వు ఏ కోరికైనా తీరుస్తావు కదా. తీరుస్తా. కోకాపేట్ల ఒక మంచి విల్లా, ఫర్నిచర్, ఏసీ ఉండాలి, ఒక నలుగురు ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళ పనులు ఉండాలంటున్నా. నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమన్నా ఉన్నాయా? ఎందుకు? నాకే పైసలు లేక గంటల దాచుకున్నా, నేను అలా వండుకున్నా. కోకాపేట్ల ఎకరం 200 కోట్లు ఉన్నది, వీడేమో కోకాపేట్ల ఫ్లాట్ అంటే నేను ఏడికెళ్ళి తేవాలి. సరే వద్దులే, దగ్గు వస్తుంది, వాటర్ తెప్పు. వాటర్ కావాలా? -4x ఉన్నాడు వీడు. అరే వాటర్ రా, దగ్గు వస్తుంది. అవి తేనికే పోతున్నా. ఒరే నువ్వు తెచ్చినప్పుడు చచ్చిపోతే ఏమొద్దా? నేను దాయేసి వస్తా. ఆగు, వస్తున్నా కదా. ఇదంతా కాదురా మమ్మా. భాస్కర్ పైన బట్టలు ఆరేసిన దేపో వాన పడుతుంది, ఫంక్షన్ పోవాలి నేను. అరే పైన బట్టలు ఉంటుంది దేపోరా. ఇదేపడరా? వాడు నా పనోడు. One eternity later. అది తెచ్చింది బట్టలు. ఎందుకు ఊకొరుతో? పనోడే మనోడు. ఆరిన బట్టలా నానబెట్టిన బట్టలరా? కాదే, ఆరినే కాదు, నాన్నే కాదు, పచ్చిగానక తెచ్చినా మరి వాన పడ ముందుకు తెమ్మన్నా కదా. నేను పోయేలోపు వాన పడుతుంది, నేనేం చేయాలి దానికి? అసలు నీకు పని చెప్పినది అన్న. ఏందన్నా వీడు ఇంత చూస్తున్నాడు నాకన్నా? నేనే చూస్తుంటే నాకన్నా చూస్తున్నాడు వీడు. రే ఇట్లా ఇప్పుడు మా అమ్మ నాయన ఫంక్షన్ పోతురు, వాళ్ళతో నువ్వు కూడా పోతా. మీ ముగ్గురు అడిగి పోయిన తర్వాత నా పిల్ల నా ఇంటికి వస్తుంది. నేను పిల్లతో కొంచెం చిన్న తిమిటిమ ఉంది. నేను కూడా ఉంటా. అడిగిపోయి మా అమ్మ నాన్న బయలుదేరేటప్పుడు ఫోన్ చేయి, ఓకేనా? నువ్వు నాయనా దా, వీడి కూడా వస్తాడు, నేను తలుకొని పో. ఆయన పనోడు కానీ ఆయన ఎక్కించుకో కార్లా, పోరి. ఏ చాందిని దా. ఇప్పుడు మొగాడంటే చూపిస్తా, నిన్ను ఒక ఆట ఆడిపిస్తా, ఓకేనా? దా చెమ్మ చెక్క చారులేసి మొగ్గ. ఎవరు వచ్చి? పెద్ద పొట్ట మా అమ్మ. అరే పొట్ట, డోర్ తీసా, డోర్ వల్ల కొట్టుకొని లోపలికి రమ్మంటావా నన్ను? లోపల ఎవరు లేరే, బా వచ్చి పాడేదిరా. ఎవర్రా అమ్మాయి? నాయనా ఈ అమ్మాయిని ఎవరో నాకు తెలియదు. ఈ మధ్య పెద్ద స్కామ్ అవుతుంది తెలుసా? ఏం స్కామ్? అందంగా ఉంటారు కదా అబ్బాయిలు, వాళ్ళ ఇంట్లోకి అమ్మాయిలు దూరిపోతుర్రు. ఈ అమ్మాయి నువ్వే కదరా తెచ్చింది? నీకెట్లా తెలిసిందే? అందంగా ఉన్న వాళ్ళ దగ్గర కంటే నమ్మొచ్చు, ఈ మందంగా ఉన్న దాని దగ్గర కంటే ఆ అమ్మాయి వచ్చిందంట. సిగ్గుండాలే చెప్పనికే. అన్ని అమ్మ పోలికలు అన్నావు కదా నాకు. అయినా నువ్వు ఎందుకు అంతలేదు. వాళ్ళు కొట్లాడుతుంటే ఎట్లా చూస్తావేంది ఆయన? నా పిల్లని నేను ఎప్పుడు కొట్టలేదురా, నీ పిల్లనన్నా కొడుతుంది. కొట్టని ఇలా ఉన్నా పెట్టరా నువ్వు. అమ్మా ఇట్లా ఆమెను ఏమన్నా నువ్వు అమ్మా నువ్వు
వానికి పోయి ఫోన్ చేయమన్నా కదా మా అమ్మ నాన్న బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇది అసలు ఏం చేస్తున్నాడా? హలో హలో వస్తున్నాడు హలో హలో ఓరి నీ అమ్మ రే. పదిసార్లు హలో అలా అంటున్నా కదరా, ఏడున్నావురా? నేను ఈడనే ఉన్నా ఫంక్షన్ లా. మీ మమ్మీ డాడీ బయలుదేరి వచ్చేసారు. బయలుదేరి వచ్చురు కదరా, వచ్చిర్రు కొట్టిర్రు, నన్ను రోడ్డు మీద వేసిర్రా. ఫోన్ చేయమని చెప్పినా కదరా నాకు వాళ్ళు బయలుదేరేటప్పుడు. అంతే ఫోన్ చేద్దామని ఫోన్ తీసి లాక్ తీసి నెంబర్ తీసి డయల్ చేసి ఫోన్ చేశారు. నువ్వే చేసావు. అది పన ఇది మంచి స్పీడ్ ఉన్న పనులు పంపిమంటే చాలా స్లో ఉన్నాడు అన్న. ఏం చేస్తే స్పీడ్ అవుతాడు వాడు? నువ్వు దాన్ని ఇచ్చినప్పుడు చాలా స్లోగా రుద్దావు. అవును. స్లోగా ఉన్నాడు ఆడు. సప 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 ఫాస్ట్ గా రుద్దు, ఫాస్ట్ అయిపోతాడు. అవునా? నువ్వు వచ్చిపోమ్మా. వాడేందనంత చెప్పాను కదా ఫాస్ట్ గా ఉంటాడు. అమ్మ ఇంత స్పీడ్. ఓకే అయ్యో చెప్పు, నీకు ఏం కోరుకు. అరే నా కాలు నొప్పి అవుతుందా నీకెట్లా తెలుసురా? అంటే నీ మనుషులను కాల్లో తీసుకుంటే కూడా బాగుంటది అనుకున్నావు కదా. అది నీ మనుషులు ఏముంటే నాకు ఇప్పుడు తెలిసిపోతుంది. ఫాస్ట్ అయిపోయినా నేను. అంటే నా మనసులు ఏమనుకుంటే తెలిసిపోతుంది. మంచి పనోడి రా, థ్యాంక్స్ రా. ఓకే అది అయిపోయింది, నొప్పి అయిపోయింది. ఏం చేస్తున్నావురా? నువ్వు మనుషులు అనుకుంటున్నావు కదా, అమ్మ, అది చేస్తాను. అనుకోలే రే, మళ్ళీ ఏంది రారు అమ్మని కొట్టారా ఇక్కడ? నీ మనుషులు అనుకున్నా. నేను అసలు అలా ఏమనుకోలే. కాలు మొక్తారా? వాళ్ళని కొట్టాలని అసలు అనుకోలేరా నేను. నేను కొట్టాలని పోతలేను, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుంది నీ మనసు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంత వెదర్ కూల్గా ఉంది. బస్ రావట్లేదు, ఏంది లేట్ అవుతుంది మనకి. వస్తుంది మాకు హెల్ప్ చేసే నాదుడే లేడా? ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకున్నావురా? ఏదిరా ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకుంటున్నావా అంటున్నాడు రా మా అన్న. ఓ బొమ్మకొచ్చిన తిప్పలా చిచి, నేను అట్లేం అనుకోలే అన్న. ఇలాంటి వాడు ఉండబట్టేరా ఆడపిల్లకు రోడ్డు మీద సంసారం లేకుండా పోయింది.